స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓ కృష్ణ, నువ్వు శ్రీ మహావిష్ణువుగా పాలసముద్రంలో పడుకుంటావని కోరి కోరి నందుడికి కుమారుడిగా నందవ్రజానికి వచ్చావు కాబట్టి ఎప్పుడూ ఆవుల వెంట దూడల వెంట తిరుగుతూ గో సంబంధములు కలిగిన వాడివని, ఎప్పుడూ వెన్న దొంగిలిస్తూ ఉంటావని, నందుడి యొక్క కుమారుడు కనుక ఇంటి నిండా పాలు పెరుగు ఉంటాయని నిన్ను నమ్మి మిగిలినవి దొరికినా దొరకపోయినా పాలు దొరికితే జీవనానికి ఇబ్బంది ఉండదు కదా, కృష్ణుని నమ్ముకుంటే పాలు దొరకవా అని నీ పాదాలు పట్టుకున్నందుకు అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావయ్యా అన్నాడు లీలాశకుడు. అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావంటే ఏంటి? ఇంకొకసారి అమ్మ పాలు తాగవలసిన అవసరం లేదు, అంటే వేరొకసారి జన్మ లేదు. పాలతో సంబంధం ఉన్న నువ్వు నిన్ను నమ్మి స్తోత్రం చేస్తే ఇంకొకసారి అమ్మ పాలే తాగకుండా దరిద్రుణ్ణి చేశావు అన్నాడు. అంటే దరిద్రుణ్ణి చేశావు కాదు, ఇంకొకసారి జన్మనెత్తకుండా చేశావు. ఈ భావన ప్రచోదనం కావాలంటే అమ్మవారి అనుగ్రహం వశిన్యాది దేవతలకు వచ్చినట్టు, భాస్కరరాయల వారికి వచ్చినట్టు వస్తే ఏ తత్వంలోనైనా అలా దర్శనం చేశారు పెద్దలైన వారు. కాబట్టి చూడండి, ఇది శ్రీమాత. శంకర భగవత్పాదులు అంటారు సౌందర్యలహరిలో, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఇది ఒక చమత్కారమైనటువంటి శ్లోకం. ఇందులో అమ్మవారిని తీసుకెళ్లి మహామాయా స్వరూపంగా సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు పరబ్రహ్మమునకు మహిషిగా చెప్పారు. అంటే రాజ్ఞిగా కాకుండా ఆయన భార్యగా చెప్పారు. ఇందులో అంటారు, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదో. ఆగమవిదో అమ్మ నేను చెప్పట్లేదమ్మా, వేదములను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఏమని? నువ్వే చతుర్ముఖ బ్రహ్మగారి యందు సృష్టి శక్తిగా ఉంటావు. అందుకని సరస్వతి, ఆయనకి జ్ఞానశక్తి ఉండాలి, సృష్టికి వేదముల యొక్క జ్ఞానం ఉండాలి. అందుకని 4 ముఖాలతో 4 వేదాలను వల్లించగలిగిన శక్తివై నాలుక మీద సరస్వతిగా ఉంటావు. నువ్వే హరిసహచరీ పద్మనిలయాం, శ్రీ మహావిష్ణువుకి శక్తి స్వరూపంగా పద్మాలయవై లక్ష్మిగా ఉంటావు. నీవే రుద్రుడికి శక్తిగా పార్వతిగా ఉంటావు. అద్రితనయాం, అద్రి అంటే కొండ, కొండ యొక్క కూతురు. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు కొండలరాయుడు అందులో. కాబట్టి ఆ వీరభద్ర విజయం పోతన గారి అలా కొండకి కూతురు కాబట్టి పార్వతీదేవి, పర్వతరాజపుత్రి పార్వతీదేవి రుద్రుడి యొక్క శక్తి. బ్రహ్మగారి శక్తి అయిన సరస్వతిగా ఉన్నా నువ్వే, విష్ణుమూర్తి యొక్క శక్తి లక్ష్మిగా ఉన్నా నువ్వే, రుద్రుడి యొక్క శక్తి అయిన పార్వతిగా ఉన్నా నువ్వే. ఉన్నది ఆ శక్తే. ఫ్యాన్లో కెడితే తిప్పుతోంది, లైట్లో కెడితే వెలిగిస్తోంది, హీటర్లో కెడితే అన్నం వండుతోంది, అది లేకపోతే ఇంట్లో ఓవెన్గా ఉంటే మీకేమో వేడిగా ఇస్తోంది, ఎయిర్ కండిషనర్లో ఉంటే చల్లగా ఉంటుంది. ఉన్న ఆ శక్తి ఒక్కొక్క దాని యందు ఒక్కొక్కటిగా ప్రకాశించినట్టు, ఒక్కొక్క విభూతిని వ్యక్తం చేసినట్టు, విష్ణువు యందు స్థితికార శక్తిగా లక్ష్మిగా, బ్రహ్మగారి యందు సృష్టి శక్తిగా సరస్వతిగా, రుద్రుని యందు లయకార శక్తిగా పార్వతిగా, అమ్మ 3 రకాలుగా ప్రకాశిస్తున్న తల్లివి నువ్వే. చిట్ట చివర ఈ 3 తత్వములు ఏకమైపోతే ఒకటైన పరబ్రహ్మతత్వములకు మహిషివై మహామాయవై ఈ లోకమును తిప్పుతూ ఆఖరణ ఈశ్వరుడితో కలుపుతున్న దానివి నువ్వేనమ్మా అన్నారు. ఆ అమ్మ అనుగ్రహం కలిగిందనుకోండి, ఒక్కసారి సంసారములోంచి పైకెత్తేస్తుందంతే. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తవకమకరంద శృతిహరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు. ఆదివరాహమూర్తి యొక్క కోర ఆ రోజున భూగోళాన్ని సముద్రంలోంచి పైకెత్తినట్టు అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు మునిగిపోయిన వాణ్ణి తన పాదముతో అలా పాదం మీద కూర్చోపెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో కలిపేసి మోక్షాన్ని ఇచ్చేస్తుంది. వేరొకసారి అమ్మా అని పిలవవలసిన అవసరం, వేరొకసారి వేరొకటి కడుపున పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపిణి.
కాబట్టి అంతటి తల్లివమ్మ, ఇంత శక్తి ఉన్నదానివి, ఇంత శక్తిని మా యందు ఎందుకు కృప చేస్తావు? ఒక్క మాటకి అమ్మా అని పిలిస్తే చాలు. ఎందుకంత పొంగిపోతావు? నువ్వు అమ్మవు కనుక, నీకు అమ్మతనం ఉంది కనుక. అందుకే పోతన గారు పొంగిపోతే అమ్మవారికి ఇంకొక నామాలు వేయలేదు. అమ్మలగన్నయమ్మ, మూరమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్నారంతే. అమ్మ 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 అమ్మ. ఈ అమ్మ అన్న పేరు పడిపోయింది అలవోకగా పోతన గారికి. ఆ అమ్మ అన్న నామం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ మూక పంచశతిలో మూకశంకరులు అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో ఇది భవతి పునః సింధో అంబస్సు భ్రమీతి శిలా అన్నారు. అమ్మా, ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అలా ప్రవహిస్తున్నటువంటి ఏటిలో పడేస్తే అది నీటిలోకి మునిగిపోవడం మానేసి ఇంత పెద్ద బండరాయి నీటి మీద తేలిపోతే చూసిన వాడు ఇదేమిటో బండరాయి తేలిపోయిందని వెళ్ళిపోతారా? తెల్లబోయి ఇదేమిటిది బండరాయా కాదా అని ఇంకోసారి ఎత్తుతాడు. ఎత్తలేక ఎత్తలేక ఎత్తగలిగినంత బండరాయి, కానీ నీటిలో ములగట్లేదు. ఇప్పుడు వాడు తెల్లబోయి ఇదేమిట్రా బండరాయి ములగట్లేదు ఏమిటని వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. పక్క ఊళ్ళ వాళ్ళు వస్తారు, బళ్ళు ఎక్కొస్తారు, కార్లు ఎక్కొస్తారు, బస్సులు వేసుకొస్తారు. అప్పుడు అదొక దర్శనీయ స్థలం అయిపోతుంది. ఎందుకని? నీట మునగని బండ. నీట మునగకుండా ఉండడం బండకి ఎలా సాధ్యం కాదో ఒక్కసారి మనుష్యుడు కాదమ్మా. ఆయన అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి. లోపల నుంచి సంతోష తరంగములు ఉద్భుతమవుతుండగా, అబ్బా ఇన్ని జన్మల తర్వాత, ఇన్ని కోట్ల జన్మల తర్వాత నా తల్లి ముందు కూర్చుని మా అమ్మ పాదాల మీద ఇంత కుంకం నా చేత్తో వేస్తున్నాను, నాకన్నా భాగ్యవంతుడెవరు అని అమ్మా అంటూ ఎవడు వేశాడో వాడు ఉత్తర క్షణం నీలో కలిసిపోకపోతే, సమస్తమైన సౌఖ్యములను పొంది మోక్షాన్ని పొందకపోతే ఏటి మీద బండ తేలినంత అన్నారు. సింధోరంభస్సు భ్రమీతి శిలా. ఏటి మీద బండ తేలుతుందమ్మా? ఒక్కనాటికి తేలదు. నీ పాదములను సంతోష తరంగములు పైకొచ్చేటట్టుగా ధ్యానం చేసి పూజ చేసిన వాడు మోక్షాన్ని పొందకుండా, ఇహమనందు సౌఖ్యం పొందకుండా ఉంటాడా అమ్మా? పొంది తీరుతాడు. ఇది ఆయన యొక్క పూనిక. మూకశంకరులు అమ్మవారి వంక చూస్తూ మాట్లాడినటువంటి శ్లోకం. మూకశంకరులు మాట్లాడినా సొంతం కాదు, అమ్మవారే నోరు లేని వారిలోకి, వాక్కు లేని వారిలోకి ప్రవేశించి వాక్కుగా మారి పైకొచ్చినటువంటి శ్లోకం. అంటే ఇది అమ్మవారే చెప్పిన శ్లోకం. అది అమ్మవారు చెప్పిందే, ఇది అమ్మవారు చెప్పిందే. శంకరులలోంచి వచ్చిన సౌందర్యలహరి అమ్మవారు చెప్పిందే. ఇన్ని అమ్మవారిలోంచి వచ్చి ఒకటికి ఒకసారి, ఒకటికి ఇంకొకసారి, ఒక పరి వయ్యారమయ్య అని అన్నమయ్య పొంగిపోయినట్టు ఇన్ని మార్లు అమ్మవారు ఒక్కసారి నీకు నోరిచ్చినందుకు నా వంక తిరిగి అమ్మా అను చాలు, నిన్ను ఏ స్థితికి ఎత్తుతానో చూడు. పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య తస్మైన కించితుచితం కృతం జిత్యధాంబ తం లజ్జసే కదయకోజుదార భావ అన్నారు. ఒకనొకనాడు ఒకడు వెళ్ళి అమ్మవారి ముందు నిలబడి అమ్మా అని పిలిచి ఇలా వంగి నమస్కారం చేశాట. అయ్యో పిల్లవాడు నన్ను వచ్చి అమ్మా అన్నాడే అని అమ్మవారు వాడికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చిందిట. 3 తరాలు చూడగలిగినటువంటి గొప్ప వైభవాన్ని ఇచ్చిందిట. ఆ కర్ణవాడి శరీరంలోంచి జీవుణ్ణి చాలా తేలిగ్గా విడిపించి తన భర్తతో కలిసి విమానంలో వచ్చి తన భర్త పక్కన విమానంలో కూర్చోబెట్టి విమానం ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుంటే కనపడకుండా అమ్మవారు విమానం యొక్క కిటికీకి ఉన్న తెర పక్కకి వెళ్ళి చాటుగా నిలబడింది. నిలబడితే పరమేశ్వరుడు అన్నట్ట, ఏమలా దాక్కున్నావేం లక్ష్మి, ఇలా రా, ఏ కనపడమేం బిడ్డడికి అన్నట్ట. అంటే ఆవిడందిట ఎర్ర పడిపోయి సిగ్గుతో లజ్జతో కూడిన మొహంతో వచ్చి అక్కడ నిలబడిందిట. ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు, ఏం తప్పు చేశావని అన్నట్ట శ్రీ మహావిష్ణువు. అమ్మవారు అందిట, వీడు నా మ్రోలకు వచ్చి మనసారా నమ్మి అమ్మా అన్నాడు. ఒక రోజున తల ఉంచాడు, 2 చేతులు కలిపాడు, నమస్కారం చేశాడు. అలా చేసినందుకు వాడికి నేను ఇహంలో అన్ని సౌఖ్యాలు ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను,
3 తరాలు చూడగలిగిన శక్తిని ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అనాయాస మరణం ఇచ్చాను, తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టాను. ఇంకా ఇంతకన్నా నేను వీడికి ఏమీ చేయలేకపోయానే, వీడు అమ్మా అని పిలిచినాను అని సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయాను. త్వం లజ్జసే కదయకోజ యుదారభావ అన్నారు పరాశర భట్టర్లు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైచి తంజలి భరం వహతే వితీర్య అస్మైన కించిత్ చితం కృతం నిత్యధాంబ త్వం లజ్జసే కదయకోజ యుదారభావ. ఆ శ్రీమాత అన్న ఒక్క నామాన్ని ఇన్ని భంగుల అనుభవించారు పెద్దలు. ఎవరి శ్రీమాత అని అడిగారు. ఈ శ్రీమాత ఎవరో నువ్వు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేస్తే నీకొక విషయం గోచరిస్తుంది అన్నారు. ష ష ర్ ఈ అనేటటువంటి 3 అక్షరాలు కలిస్తే శ్రీ అవుతుంది. ఈ ష్ ర్ ఈ అనేటటువంటి 3 సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి 3 గుణములను చూపిస్తాయి. అసలు ఈ లోకమంతా ఉన్నది ఈ 3 గుణాల్లోనే. ఈ 3 గుణాలు కలిసిపోయాయి అనుకోండి, 3 గుణాలు బయటికి రాకుండా కలిసిపోయాయి అనుకోండి, కలిసిపోయి అవ్యక్తం అయిపోయి పైకి రాకుండా ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాయి అనుకోండి, అప్పుడు ష్ ప్లస్ అర్ ప్లస్ ఈ కలిసిపోతే శ్రీ, కలిసిపోయి మాత ఆవిడలోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ సృష్టికి ముందుండిపోయిన ఆవిడొక్కతే, పూర్వజ ఆవిడొక్కతే ఉంది. ఈ 3 గుణములు ఆవిడలో ఉండి ఆవిడలోంచి పైకొచ్చాయి. ఈ 3 గుణములను తీసి శుద్ధ సత్వాన్ని ఇవ్వాలంటే ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. కాబట్టి శ్రీమాత అలా ఇవ్వగలిగిన తల్లి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకుండా ఉండలేని ప్రేమ కలిగిన అమ్మ కనుక. మీరు చూడండి, మీరు లోకంలో ఒక మర్యాద కనిపెట్టి ఉంటారు. ఒక భర్తకి భార్య అయిన తర్వాత ఆడది ముందేం అడుగుతుందంటే, ఏమంటే నాకు చంద్రహారాలు ఉంటే బాగుండంటే. భర్త కూడా ప్రీతితో చేయిస్తాడు. అంతేగాని మీ నాన్న చేయిస్తే బాగుండంటే వాడు దుర్మార్గుడు. వాళ్ళ నాన్న చేయించి నీ పిల్లనిచ్చింది ఎందుకు? ఇంకా చంద్రహారాలు చేయించాడు. ఏదో పలకసర్లు కూడా ఉంటే బాగుండు. నువ్వు నా ఇంటి లక్ష్మి, నువ్వు అడగాలి కానీ ఎందుకు రాదు, చేయించాడు పలకసర్లు. ఏమండి నాకు వడ్డానం ఉంటే బాగుంటుంది, చేయించాడు. మీరు గమనించండి, ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏమండి నా వడ్డానం తీసి కోడలికి ఇచ్చేస్తానంటే. నువ్వు పెట్టుకోవా వడ్డానం? ఇంకా నేను పెట్టుకోవడం ఏంటండి? ఇంట్లో కోడల వడ్డానం పెట్టుకు తిరుగుతుంటే చాలదా? మీరు గమనించి ఉంటారు, పెద్ద కుటుంబాల్లో ఒక లక్షణం ఉంటుంది. ఇది మా అమ్మగారు పెట్టుకున్న నగలని ఇంటికి కోడలు రాగానే ఆ నగలు కోడలకు అలంకారం చేస్తారు, పరంపరాగతంగా వెళ్ళిపోతాయి. ఒకప్పుడు తనవి అన్నవి తన కోడలికి ఇచ్చేసి కోడలు పెట్టుకుంటే సంతోషపడిపోతుంది. కన్న కడుపు కూతురికి కన్నా కోడలికి ఇస్తారండి నిజమైన ప్రేమ ఉన్న అత్తగారైతే. అందరూ అటువంటి వారే. నా దృష్టిలో అయితే అటువంటి సంకుచితత్వం ఉన్న అత్తగారులు ఉన్నారని నేను అనుకోను. ఎవరో తెలియక అమాయకత్వంతో ఉంటే ఉండవచ్చు. కాబట్టి అమాయకత్వం తొలగిపోతుంది, అజ్ఞానం లోపల గాఢంగా ఉండిపోతే ప్రమాదంగా. కాబట్టి చూడండి, ఇప్పుడు అసలు ఆ తత్వంలోనే ఆ లక్షణం ఉంటుంది. అమ్మవారికి ఉన్నటువంటి లక్షణం కూడా ఏమిటంటే, మీరు ఇది చెప్తే చాలు, అమ్మ నేను ఈ గుణాలు నాలో ఉండడం వల్ల నేను చాలా బాధపడిపోతున్నానమ్మా, చాలా కష్టపడిపోతున్నానమ్మా అని మీరు నిజాయితీగా అమ్మవారితో చెప్తే చాలు. ఇది అమ్మవారు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప కటాక్షం అండి. అదేమిట్రా నీ బుర్రా ఏమిటి ఆ ఉపన్యాసం చెప్పడం ఏంటి, కటాక్షం ఏమిటి, ఇవన్నీ ఉండడం అంటారేమో మీరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నేను తరచూ చెప్తూ ఉంటాను ఈ ఉదాహరణ. అదేం నా సొంతమేం కాదు, జగద్గురువులది. ఒకానొక రాజు యుద్ధం చేస్తున్నాడు యుద్ధభూమిలో. తనని నమ్మినటువంటి ఒక సైనికుడు పక్కన ఉన్నాడు. ఈ సైనికుడితో అన్నాడు, ఒరే ఇవాళ రాత్రి నువ్వు వచ్చి నన్ను కలు అన్నాడు. అంటే ఈ సైనికుడు అన్నాడు, నేను సామాన్య సిపాయిని, మీరు చక్రవర్తి. రాత్రి శిబిరం వేసుకున్నప్పుడు రేపటి యుద్ధ వ్యూహాలు రచించడానికి మంత్రులు, సామంతులు, సేనానులు బారులు తీరి ఉంటారు. అంగప్రదక్షిణానికి 2 గంటలకే వైకుంఠంలో నిలబడిపోయినట్టు. ఇంకా నేను మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడతానన్నాడు. అంటే రాజు అన్నాడు, బెంగ పెట్టుకో అని ఓ ఉంగరం ఒకటి తీసి ఇలా విసిరాడు. ఇది పట్టుకుని శిబిరం పక్కన తిరుగుతుండు, దర్శనం నీకు అయిపోతుంది అన్నాడు. ఆయన ఇలా చూసి అన్నాడు, ఉలిక్కిపడి, అయ్య బాబో ఇది శత్రురాజు ఉంగరం అన్నాడు. గప్ చెప్ అది పట్టుకు తిరుగవు అన్నాడు. ఇప్పుడు దాన్ని జేబులో పెట్టేసుకున్నాడు. చీకటి పడింది, దర్శనాలకి టైం ఇచ్చారు, టోకెన్లు వేసి సేనాపతి, ఉపసేనాపతి వీళ్ళందరికీ రాత్రి 12, 12:30, 1 గంటన్నర, 2 ఇలా వీడి సిపాయి. వీడికి ఎవరిస్తారు? అప్పుడే రాజుగారు పలహారం చేసి కూర్చున్నారు. 8 అయింది. వీడి శిబిరం పక్కన అలా 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 తచ్చి ఆడుతున్నాడు.
గభాలను వెళ్ళి పట్టుకున్నారు. అసలే యుద్ధభూమి, రాజుకి ఏ ఆపద వస్తుందని జేబులు వెతికారు. శత్రురాజు ఉంగరం దొరికింది. అందరినీ ఆపేశారు. ముందు వీడిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరు తీసుకెళ్తే వాడికి ప్రమోషన్. ముందు వీడిని గబగబా తీసుకెళ్లారు. మంత్రిని కూడా ఆపి, మహారాజా శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, పట్టుకొచ్చాం. ఆహా, ఏదా ఉంగరం తీసుకున్నారు. మీరు బయటికి వెళ్ళండి. ఇంకే ఉంది, ఇలా చంద్రహాసం తీసి కొట్టేస్తాడు. మనం లోపలికి వెళ్ళి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోవడం. ఇప్పుడు రాజు వాడితో 20 నిమిషాలు మాట్లాడి బయటికి పంపించారు. వాడు ముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఏరా నీవేం చేయలేదా అన్నారు. గప్చి, నీకు అనవసరం, నాకు రాజుగారికి సంబంధించిన విషయం. ఇప్పుడు వాడు రాజుగారికి ఆంతరంగికుడైపోయాడు. దేనివల్ల అయ్యాడు మీరు చెప్పండి? శత్రురాజు ఉంగరం చేతిలో ఉంది. అది శత్రురాజు ఉంగరం అని వాడికి తెలిసింది. అదొక్కటే. అది మన రాజుగారి ఉంగరం అంటే లైన్లో నించుని ఉండేవాడు. అది శత్రురాజు ఉంగరము అని వాడు తెలుసుకోగానే వాడు రాజుగారి శిబిరంలోకి వెళ్ళిపోయాడు. 3 గుణముల వలన లోపల నుంచి కలిగేటటువంటి కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు నా శత్రువులు అని మీరు గుర్తించి అమ్మవారిని ప్రార్థిస్తే చాలు. శ్రీమాత 3 ఉపసంహారం చేసి, శత్రురాజ ఉంగరం వల్ల బాధపడుతున్నావా నాన్న అని మిమ్మల్ని ఆవిడ పాదాల దగ్గరికి లాగేస్తుంది. కాబట్టి శ్రీమాత 3 మడత పెట్టి తనలోకి తీసుకోగలిగినది, 3 మడత విప్పి పైకి వదలగలిగినది. కాబట్టి ఆవిడ తిప్పనూగలదు, లోపలికి తీసుకోనూగలదు. ఇది శ్రీమాత. ఈ 3 కలిస్తే కాదు. సత్వము, రజస్సు, తమస్సు గుణములు నిజంగా భగవంతుడికి ఉంటాయని కాదు. కానీ భగవంతుడు అటువంటి కర్తవ్యనిష్ట కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడిగా ప్రకాశిస్తాడు 3 రూపాలతో. కానీ 3 రూపాలతో ప్రకాశించేది ఒక్కడే. ఈ తత్వం మీరు గమనించాలి. మీరే రేపు ఉదయం మా ఇంటికి వచ్చి, అంటే మా ఇంటికి ఉదయం రమ్మని కాదు నా ఉద్దేశం, ఎవరూ రాకపోతేనే నాకు ఎక్కువ సంతోషం. ఉదయం నేనేదో ధావళి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి, మీరు వెంటనే అలా చూసి నిన్న పంచె కట్టుకున్నాడు, ఇవాళ ధావళి కట్టుకున్నాడు, వాడు వీడు కాదేమో, నిన్న లాల్చీ వేసుకున్నాడు, ఇవాళ మీద ఏమీ లేదు, ఉత్తరీయం ఎడంబుదం మీద వేసుకున్నాడు, చొక్కా లేదు, బనీన్ లేదు, వాడు వీడు కాడేమో అని మీరు ఇలా లెక్కలు కట్టి ఆఖరికి ఇదైపోతుంటే, ఏమమ్మా ఇలా వచ్చారు అన్నాను అనుకోండి, మీరు కోటేశ్వరారేనా? అదేటమ్మా అనుమానం ఎందుకు వచ్చింది? మరి ఏమిటి అలా ఉన్నారు? అదేటమ్మా ఇప్పుడు సంధ్యావందనం చేసుకుంటున్నాను, ఇలాగే ఉంటాను. ఓహో, ఇంకా కాసేపు ఆగి 10:30కో ఎప్పుడో ఓవర్ బ్రిడ్జి మీద చూస్తే ఓ ప్యాంటు, చొక్కా, షూ వేసుకుని మోటార్ సైకిల్ మీద హెల్మెట్ ఇట్టుకు వెళ్ళిపోతుంటారు. అరే నిన్న పంచె కట్టుకున్నాడు, ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు వీడు అన్నారనుకోండి, అంతే. నేను అప్పుడు ఉద్యోగానికి పోతున్నాను, అలాగే ఉంటాను. మరి హెల్మెట్ ఎటుకు పోతుంటాను, పెట్టిన రూలు ఏం చేస్తాను, గుమ్మడికాయ నెత్తి మీద ఎటుకు పోవాలి, వెళ్ళిపోతుంటాను. వాడే ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు అనుకోండి, అయ్యో ఇదేంటి లలితా సహస్రం చెప్పిన ఆయన పెట్రోల్ కొట్టించుకోవడం అని మీరు అనకూడదు. నేను పెట్రోల్ కొట్టించుకోను ఏంటి, నా బండికి కొట్టించుకుంటాను. నేనే రైతు బజార్లో కూరలు కొనుక్కుంటూ కనపడతాను, అప్పుడు నేను ఒక గృహస్థు. నేనే మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ఒక పంచాలు ఆల్చి పెద్ద కుర్చీ, ఆ గోపాలకృష్ణ గారు మైక్లో పూజ్య గురువులు రావాలని పిలవడం, 2 దండలు, నేను మొదలు ప్రార్థనా శ్లోకాలు. ఇన్ని పాత్రలు వేసిన వాడు ఎవరు? నేనే. ఈశ్వరుడే 3 పాత్రలు వేస్తాడు, సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికర్తగా విష్ణువు, లయకర్తగా రుద్రుడు. మీకు ఎందుకంత బెంగ? వాడే వీడు. అంతేకాని అదేంటే ఆఫీస్కి వెళ్తున్న కోటేశ్వరరావు చూసి చిచి దుర్మార్గుడా ఎంత సహ్యంగా ఉన్నారా, నీ ఇలా చూడలేకపోతున్నాను రా, నీ బతుకేచ్చా, ఏ పంచకట్టుకు తిరగలేవరా అన్నారనుకోండి, బాధపడేది నేను కాదేంటి, ఇదేంటి ఉద్యోగానికి వెళ్తూ మరి ప్యాంట్ వేసుకోనా అని బెంగ పెట్టుకు బాధపడేది నేనే. రేపు రాగానే ఇప్పుడు శుభ్రంగా ఉన్నావురా, ఎంత చక్కగా ఉన్నావురా, ఇలా పంచకట్టుకుని ఉండొచ్చు కదరా అన్నారనుకోండి, పొగిపోతానేంటి, ఇదెక్కడ కూడా వచ్చి పడింది రోజు అప్పుడు బెంగే. సృష్టికర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టి, స్థితికర్తగా కీర్తన చేసి లయకర్తగా తిట్టి, లయకర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టినా మీరు చేసే తిట్లు నిందలు పడలేక నీ జ్ఞానం ఇప్పుడు వస్తుందిరా అని ఆయన ఏడుస్తాడు. కాబట్టి ఉన్నది ఎవరు? ఈ ముగ్గురు 3 కార్యములు నిర్వహించడానికి 3 రకములైన శక్తులనిచ్చిన అమ్మ ఎవరుందో ఆవిడ శ్రీమాత. ఆయన సృష్టికర్తగా సృష్టి చెయ్యగలుగుతున్నాడంటే శక్తి ఆవిడిచ్చింది. మీకు ఒక్కటే గుర్తండి, ఒక ఆవిడ చాలా జాగ్రత్తగా చక్కగా కత్తి పట్టుకుని ఆపరేషన్ చేసి కడుపులో విన్న పిల్లాన్ని బయటికి తీసేస్తాను. మీరు జాగ్రత్తగా చూసి ఈవిడ దగ్గర పదునైన కత్తి పట్టుకుంటే ఈవిడ పిల్లవాడిని పైకి తీయగలిగింది అని రైతు బజార్లో పనస పట్టు కొట్టుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించారు కదా. వాడు వేరు, ఆవిడ వేరు. ఆవిడ విభూతి ఆవిడదే. కత్తి పట్టుకున్న వాళ్ళందరూ ఆపరేషన్ చేసేవాళ్ళు ఏం కారు లోకంలో. అలాగే
సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని చెప్పినప్పుడు ఎవరికి కావలసిన శక్తిని వారికి అమ్మవారు ఇస్తుంది. సృష్టి చేసే శక్తిని బ్రహ్మకి తనలోంచి ఇస్తుంది. ఒకడొక కుర్చీలో కూర్చుంటాడు, ఆయనదా శక్తి, ఆ కుర్చీదా శక్తి. కుర్చీది శక్తి. ఆయన కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయనది ఆ పవర్. కాబట్టి ఎందుకు భయం, ఎందుకు ఆయన్ని చూస్తే నమస్కారం అంటే ఆయనకి కాదు నమస్కారం. ఎవడైనా వెర్రేడు లోకంలో వాడికి నమస్కారం పెడుతున్నాడు, వాడిని పొగుడుతున్నాడు అనుకుంటే వాడికన్నా వెర్రేడు ప్రపంచంలో ఇంకోటి లేడు. వేదం అలా చెప్పలేదు. అధికారి యందు విష్ణువాంశని చూసి నమస్కరిస్తున్నాం. వ్యక్తిగా వాడికి ఏం నమస్కారం కాదు. వ్యక్తిగా వాడిలోని ఈశ్వరుడికి నమస్కారం. వాడు ఒక అధికార సింహాసనం మీద కూర్చుంటే అలా కూర్చునే యోగ్యత పరమాత్మ వాడికి విష్ణువాంశతో పరిపాలకత్వం ఇచ్చాడని నమస్కారం. విష్ణువాంశకి నమస్కారం తప్ప నీకు నమస్కారం లేదు. నీకుగా ఏ సన్మానం ఇవ్వం. నీకు విష్ణువాంశ ఉంది కాబట్టి సన్మానం చేస్తాం. నీకు విష్ణువాంశ ఉంది కాబట్టి నీకు ఆ గౌరవం ఇస్తాం. అలాగే వేదం చదివితే బ్రహ్మగారి అంశ ఉంది కాబట్టి గౌరవిస్తాం. అలాగే లయకారకత్వం రుద్రాంశగా గౌరవిస్తాం. కాబట్టి 3 శక్తులు ముగ్గురికి ఇస్తే ఆ 3 శక్తులకి 3 పేర్లతో వచ్చి కూర్చుంది ఆవిడ. ఆయనే కలెక్టర్ గారు, పన్నులు వసూలు చేస్తాడు కలెక్టర్. ఆయనే మెజిస్ట్రేట్, ఒక చోటుకెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన మెజిస్ట్రేట్ గా ఉంటాడు ఒక హాల్లో. ఒక్క ఆయన ఎందే ఇన్ని రకాల శక్తులు ఎలా ఉంటాయి అంటే ఇన్ని శక్తులు ఆయన యందు అధికారముగా ఉన్నాయి. ఆయన్ని కలెక్టర్ గా తీసేసి ఎక్కడో సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఈ శక్తులన్నీ మెజిస్ట్రేట్ గా ఉంటాయా? ఉండవు. ఆయనకి అక్కడ శక్తులు వస్తాయి. ఎలా వచ్చాయి? కూర్చునే కుర్చీని బట్టి వచ్చాయి. బ్రహ్మకి బ్రహ్మశక్తి, విష్ణువుకి విష్ణుశక్తి, శివుడికి శివశక్తి ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారు ఆ శక్తుల్ని ఇచ్చింది. కాబట్టి 3 శక్తులను ఇచ్చిన ఆదిశక్తి ఎవరుందో ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మ, ఆవిడ శ్రీమాత. కాబట్టి అమ్మా ఇన్ని శక్తులకు ఆలవాలమైన ఆదిశక్తివి నువ్వు, అందుకని చెప్పి నిన్ను ఈ రీతిగా మేము స్తోత్రం చేస్తున్నామమ్మా అన్నారు. ఇటువంటి తల్లి ఎవరున్నదో ఈ తల్లియే ఇంతమందిలో ఇన్ని శక్తులను ప్రవేశపెట్టి ఈ లోకాలన్నీ కదిలేటట్టుగా, ఈ లోకాలన్నీ తయారయ్యేటట్టుగా చేస్తున్నది. ఆవిడ సంకల్పము చేతనే లోకంలో ఊహించడానికి వీలు లేనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒక ఆయన కుండలో పుడతాడు. కుండలో పుట్టడం ఏమిటండి అనుకుంటాం. ఆయన అయోనిజుడుగా కుండలో ఎందుకు పుట్టాలో అమ్మవారికి తెలుసు. పుట్టించిన తల్లి కుండలో పుట్టినటువంటి వాడు లేపు లోకానికి చెయ్యవలసినటువంటి ఉద్ధరణని ముందే లెక్క కట్టి ఒకడిని కుంభ సంభవుణ్ణి చేసింది. ఆయనే లలితా సహస్రనామ స్తోత్ర ఉపదేశం పుచ్చుకున్నవాడై మనందరికీ లలితా సహస్రాన్ని అందించాడు. కుంభ సంభవుడు ఎందుకు అవ్వాలో ఆవిడికి తెలుసు పుట్టించినప్పుడు. ఏ తల్లి ఎవరిని ఏ భావనతో ఏ మాట చెప్పి ఊపుతోందో ఆ పిల్లవాడు అటువంటి భావనతో లోకాన్ని ఉద్ధరించేవాడుగా తయారవుతున్నాడు. ఒక్కటే కారణం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పిల్లవాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. ఒక పిల్లవాడు గొప్పవాడు ఎందుకు అవుతాడో తెలుసా అండి? ఆ తల్లి ఊయల ఊపుతున్నప్పుడు ఏ మాటలు చెప్పిందో, ఆ పిల్లవాడు ఊపిరి పోసుకుంటున్నప్పుడు ఏది వింటోందో, ఆ పిల్లవాడు కడుపులో పెరుగుతున్నప్పుడు ఏది చూస్తోందో, ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి పాలిచ్చినంత కాలం ఏది తింటోందో, ఏది పెడుతోందో, ఏ సంస్కారం నేర్పుతోందో అదే వాడి జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, పునాదిని బట్టి ఇల్లు, పునాదిని దాటి మీరు ఇల్లు కట్టలేరు. అమ్మ చేత్తో ఏది పెట్టిందో, అమ్మ ఏది పట్టిందో, అమ్మ ఏది నేర్పిందో, అమ్మ ఏది విందో, అమ్మ ఏది చూసిందో అదే పిల్లవాడిగా ఉంటుంది. లోకంలో శంకర భగవత్పాదులు జన్మించాలి అంటే ఆర్యాంబ కడుపుకే ఆ వైభవం దక్కింది. ఎవరు అటువంటి ఉపాసనతో, అటువంటి భక్తితో, అటువంటి మర్యాదతో ఉంటారో అటువంటి కడుపుల యందు అటువంటి మహాపురుషులు జన్మిస్తారు. అందుకే ఒక గొప్ప వస్తువు తయారవుతోంది. వెండి కంచాలే నలుగురు చేయించుకున్నారు. మీ కంచం ఇంత బాగా ఎందుకుందండి అని అడిగారు అనుకోండి. మా కంసాలి గొప్పతనం అంటారు. శివాజీ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? అమ్మ చెప్పినటువంటి కథ. గాంధీ మహాత్ముడంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? అమ్మ తీసుకున్న ప్రమాణం తీసుకున్నప్పుడు అమ్మ కంట ఒలికినటువంటి కన్నీరు.
అమ్మయే ఈ లోకాన్ని తయారు చేసి నడిపిస్తోంది. ఆనాటికి ఈనాటికి ఆవిడి శ్రీమాత. ఈ లోకంలో ఒక వ్యక్తి చాలా గొప్పవాడిగా తయారైతే, నన్ను నమ్మండి, మీకు ఒక మాట చెప్తున్నాను, తండ్రి గుండెలు బాదుకుని చెప్పనివ్వండి, పిల్లవాడికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు. అదే అమ్మ అన్నం పెడుతూ, నాన్న మీ నాన్నగారు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడరా, మీ నాన్న కీర్తి ఒక్కరోజు రాత్రిలో సంపాదించిన కీర్తి కాదు, మీ నాన్నది అశిధారా వ్రతం, మీ నాన్న జీవితం. మీ నాన్న ఎంత కష్టపడి పైకొచ్చారో నీకు తెలుసా? నీకు తెలీదు. మీ నాన్న మా పెళ్ళైన కొత్తల్లో మీ నాన్న సైకిల్ కూడా లేక 8 మైళ్ళు నడిచి వెళ్ళేవారు. మీ నాన్న తన డబ్బులతో తప్ప ఒక లూనా కూడా కొనుక్కుని ఎరగరు. మీ నాన్న ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాపి ఎరగరు. మీ నాన్నకి ఇలా పెట్టడం వచ్చు తప్ప ఇలా తీసుకోవడం తెలియదు. మీ తాతగారు ఎంత గొప్పవాడో తెలుసా? మీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా? నీ తండ్రి వైభవం నీ తండ్రి దగ్గర అలా నేర్చుకోవాలని ఎంతమంది ఆయన దగ్గర తిరుగుతారో తెలుసా? ఆయన పెట్టిన భిక్ష అని ఎంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారో తెలుసా? అంత కష్టపడి చదివి పైకొచ్చి మీ నాన్నగారు ఇవాళ ఐఏఎస్ అయ్యారా. మీ నాన్న పుట్టుకతో కారులో తిరగలేదు. మీ నాన్న పుట్టుకతో ఇంత అధికారి కారు. ఎంత కష్టపడి మీ నాన్న ఈ స్థితిని చేరారో అటువంటి తండ్రి కడుపున పుట్టావు. ఇవాళ మీ తండ్రి వైభవానికి టీవీ చూస్తూ కూర్చుంటే పనికిరాని వాడివైపోతే, మీ తండ్రి తల దించుకుంటే నువ్వు ఎందుకు పనికొస్తావో చెప్పు? మీ నాన్నలా నువ్వు కష్టపడి చదవాలి. మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తారంటే పుత్రాది చేత్ పరాజయం. నీవు చేసినంత గొప్ప పని మీ తండ్రి చెయ్యలేకపోయానని ఓడిపోయిన నాడు మీ తండ్రికి సంతోషం. మీ తండ్రి సన్మానాలకు సంతోషం కాదు, నువ్వు చేసిన పని చేయలేకపోయానని మీ తండ్రి ఓటమిని అంగీకరించడంలో మీ తండ్రికి సంతోషం. అందుకే సుబ్రహ్మణ్యుడు చెప్పినంతగా ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాననుకున్నట్ట శివుడు. అందుకని పుత్రుడి చేత వైభవాన్ని పొందినవాడు ఎవడంటే లోకంలో అంత పెద్దరికాన్ని పొందినవాడు తండ్రి పరమశివుడి. అందుకని కొడుకు సుబ్రహ్మణ్యుడు అంటే అంత ఇష్టంట ఆయనకి. కాబట్టి నాన్న నువ్వు వృద్ధిలోకి రావాలి అని ఒక అమ్మ ఒక పిల్లవాడికి చెప్తే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడు. తండ్రి ఎంత గుండెలు బాదుకు చెప్పనివ్వండి అందనుకోండి, గాలిపోతాయి. నేను ఈ మాట ఎవరిని నిందించడానికి చెప్పట్లేదు, ఇది మర్యాద లోకంలో. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రెడిల్ ఇస్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఏ చెయ్యి ఊయల ఊపుతోందో ఆ చెయ్యే లోకాలని పరిపాలిస్తోంది. మీరు కాదని అనగలరా? ఏ తల్లి, ఒక్కొక్క తల్లి ఈ లోకానికి ఊపిరిలు పోసిందండి. సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, అమ్మా నీకు ప్రాణోత్క్రమణం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి, అమ్మా నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసింది, ఛీ దుర్మార్గుడా, నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుండనుకుంటున్నానంది. ఏమమ్మా అంత మాట అన్నామన్నారు. కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా, నీకు నాకు తల్లి ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్ళు పట్టడానికి వచ్చావా? పడితే 3 రోజులు ఉంటాను, పట్టకపోతే ఓ పూట ఉంటాను. నేను పోవడం కాదురా కావలసింది, అమ్మ సంకెళ్ళు విడిపించులే అంది. అంతే భగత్ సింగ్ ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. ఆఖరణ తన కంఠానికి ఉరితాడు తగులుకుంటున్నా మా అమ్మ కోరిక తీర్చాను చాలు, ఈ దేశం కోసం పోరాడిన అసువులు అడ్డేశానని ఊపిరి వదిలిపెట్టేశాడు. అటువంటి దేశంలో ఈయన ఎందుకనాలి? అటువంటి కొడుకుల్ని మనం పెంచి పెద్ద చేస్తున్నాం, అటువంటి సంస్కారాలు మనం నేర్పుతున్నాం. ఇవాళ భగత్ సింగ్ తల్లి ఏది మాట్లాడితే భగత్ సింగ్ తయారయ్యాడో ఎక్కడా ఏ పాఠ్య పుస్తకంలో చెప్పకూడదు. చెబితే అటువంటి వాళ్ళ పిల్లలు కూడా చదివేస్తారేమో అని వాళ్ళకి బెంగ. ఇటువంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాం. ఆనాడు తల్లి వసిన్యాది దేవతలతో చెప్పించింది, శ్రీమాత ముందు చెప్పించింది. అమ్మ వలనే లోకం తయారవుతోంది, అమ్మ వలనే. అబ్బో ఒక్క నామం లేదు, ఇలా అయితే సహస్రమే అవుతుందండి ఇంకా. కాబట్టి శ్రీమాత
ఈ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లోకంలో దయ అనేటటువంటి గుణం అనేక చోట్ల కనపడుతుంది. అనేక చోట్ల కనపడినా దయని పుచ్చుకునేటప్పుడు మీకు ఎంత కాదన్నా కించిత్ చిన్నతనం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. నన్ను ఒక మహాత్ముడు ఫీజు కట్టి చదివించవచ్చు. అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నానంటే, నేను ఇప్పుడేం చదువుకోవట్లేదు, నాకు ఎవరూ ఫీజు కట్టట్లేదు, అది వేరు విషయం. కానీ ఉదాహరణకి చెప్తున్నాను, వేరొకరి మీద ఎందుకు పెట్టాలి అలాంటి ఉదాహరణని. కానీ ఆయన నన్ను ఎంత ఉదారంగా చదివిస్తున్నా, ఫీజు కట్టండి అని నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను మళ్ళీ ఫీజు కట్టాలండి, అందుకని 23,000 రూపాయలు మీరు ఇచ్చేస్తారా అని అడగడానికి నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నించున్నప్పుడు ఆయన బయటకు వచ్చి, రేపు రావయ్యా తీసుకెళ్ళిపోదు కానివి, బాగా చదువుకుంటున్నావా అని అడిగితే, ఆ మరునాడు మళ్ళీ నేను 23,000 రూపాయలు తీసుకోవడానికి వెళుతున్నప్పుడు నాకు ఒక చిన్నతనం ఉంటుంది. అందరిలాగా నేను ఎందుకు నా డబ్బులు నేను కట్టుకోలేకపోయాను, ఇలా చెయ్యి చాపి పుచ్చుకోవలసినటువంటి స్థితి